ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నాం బ్రదర్. తిరస్కరింపబడే పరిస్థితులు ఉన్నాయి. ఏది ప్రయత్నించినా తృణీకరింపబడుతున్నాయి, లేకపోతే తిరస్కరింపబడుతున్నాయి అని బాధలో ఉన్నారా? అయితే తిరస్కరింపబడ్డ మన జీవితాల్లో ఏమి జరుగుతుంది, ఏమి చేయగలుగుతాడు దేవుడు అని తెలుసుకోవాలంటే ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ఈ వాక్యాన్ని మీరు వినండి. దానికి ముందుగా ఈ వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా వాక్యం కొరకు, అదేవిధంగా అనేకుల కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి ప్రభువా. గ్రహించే మనసును, వినే చెవులను బిడ్డలకు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే తిరస్కరింపబడి, తృణీకరింపబడి, నిరాశ నిస్పృహలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు ప్రభువా, వాటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వాటిలో ప్రాముఖ్యంగా సౌదామణి గారి కొరకే ప్రభువా, తన కుటుంబం కొరకే ప్రభువా, బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, బిడ్డల కొరకే, కుటుంబం అంతా లోతైన రక్షణానుభవం కొరకే, విమలమ్మ గారు, పుల్లన్న గారు ప్రభువా, వారి కుటుంబము ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రభువా, శివాజీ గారు ప్రభువా, ఝాన్సీ కుటుంబం కొరకే, అదేవిధంగా ప్రభువా ఉషా గారి ఆరోగ్యం కొరకే, కృష్ణమూర్తి గారు ప్రభువా వారికి లోతైన రక్షణానుభవం కొరకే, మేరీ గారి కొరకే, హవీలా, కిరణ్, కళావాణి వారి కొరకే, వారి కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. సరళ గారి కుటుంబం కొరకే, ఝాన్సీ గారు ప్రభువా వా బిడ్డ కొరకే వృద్ధాప్యంలో ఉన్నారు, ఝాన్సీ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నిర్మల రత్నం గారి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభాకర్ రావు గారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తోడై ఉండండి. యేసుకర్ణ గారికి బైపాస్ సర్జరీ ఉంది, స్వస్థత కొరకే. జోసఫ్ సంపూర్ణ గారు కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. మీరే కాకుండా ప్రభువా ప్రమిలాంటి, సుప్రీత్, తనుశ్రీ గారు, దానమ్మ ఆంటీ గారు, హేమలత ఆంటీ గారు, విజయ్ కుమారి గారు, డేవిడ్ రాజేశ్వరి గారు, షారోన్ ఆంటీ, వీరందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి కష్టపడే గుణం, విశ్వాసంలో కష్టపడి విశ్వాసంలో జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా జీవితాలు మేలు చేసేవారి కంటే కీడు చేసేవారు ఎక్కువ ఉన్నారు తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో మాకు భయం కలిగినప్పుడు ప్రభా, మా విశ్వాసం, మా నిరీక్షణ మీ యందు పెట్టగా మమ్మల్ని ఆదుకునే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకునేటట్టు ప్రభా, తల్లిగారు, మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులు కౌశల్యమ్మ గారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తను వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచి కోట్లాది ప్రజలు రక్షణ సువార్త విని వారి జీవితాలు మేలు చేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. అమ్మగారిని, అమ్మగారి కుటుంబాన్ని, అమ్మగారి ఆరోగ్యాన్ని మీరు కాచి కాపాడి దీవించి స్వస్థత దయచేయమని మేము వేడుకుంటున్నాం. అమ్మగారికి, కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి మేలు చేయు ఉద్దేశించుచున్నాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. ఆజ్ఞ, భయపడకుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. సూక్తి, విశ్వాసము మన సమస్యలను దాటి క్రీస్తులో మనకున్న నిరీక్షణ వైపు మనల్ని నడిపిస్తుంది. ఫెయిత్ పాయింట్స్ us behind our problems to the hope we have in Christ. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చుకునే అనుభవంలోకి నన్ను, మమ్మల్ని మీరు నడిపించి బలపరచమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని నిండుగా మెండుగా దీవించి ఈ కుటుంబాన్ని, ప్రాముఖ్యంగా కౌశల్యమ్మ గారికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని తండ్రి. ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతో, వినబోతున్న బిడ్డలతో మీరే మాట్లాడి నడిపించి దీవించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాధలో ఉన్నట్టున్నారే? దుఃఖం ఉందా? కన్నీరు ఉందా? ఈ మాసం శ్రమ దినాలు బ్రదర్, మా జీవితాల్లో కూడా శ్రమలు ఉన్నాయి అని కృంగిపోయే పరిస్థితులు ఉన్నారా? నేను అనుకునేది, మీరు తిరస్కరింపబడ్డారా? మీరు ప్రేమించేవారు వారి ప్రవర్తన ద్వారా, వారి మాటల ద్వారా మిమ్మల్ని తిరస్కరించే విధంగా ఉన్నాయా? మిమ్మల్ని లెక్క చేయకుండా ఉండే పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారా? బ్రదర్, నేను ఎంత ప్రేమిస్తాను, నేను ఎంత చేస్తాను, అయినా నన్ను తిరస్కరిస్తున్నారు బ్రదర్. నా బట్టల్ని బట్టి, నా అవభావాల్ని బట్టి, లేకపోతే నేను వారికి మంచి చెప్పినా కూడా తిరస్కరించి చులకనగా చూస్తున్నారు అని చెప్పి మీరు బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఒక్కసారి నేను చెప్పే మాట వినండి.
మనిషి జీవితంలో బహుగా గాయం కలిగే విషయం ఏంటిదంటే ఎవరైనా మనల్ని తిరస్కరించినప్పుడు, అది ప్రేమైనా, అది స్నేహమైనా, అది సంబంధమైనా, అది కుటుంబమైనా, ఉద్యోగమైనా, ఏదైనా కానీ ఎవరైనా ఒక రిజెక్షన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా బాధాకరమైనది. ఒక్కసారి ఆలోచించండి, క్రీస్తుని మనం ఎంతగా తిరస్కరించాం, ఎంత బహుబలంగా మన ప్రవర్తనని బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి, మన మాటల్ని బట్టి దేవుడికి ఎంతగా తిరస్కరించాం. కానైనా ఆయన మనల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మనం చేసిన తప్పేంటిది? ఎవరైనా మనల్ని తిరస్కరిస్తే మనం ముఖం కూడా చూడం, వారు ఫోన్లు వేస్తాం, వారి మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వకుండా మనం జీవిస్తుంటాం. కానీ మన జీవితాలు ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి దేవుడిని ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించే దేవుడుగా ఉన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ అవర్ రిజెక్షన్, మనం తిరస్కరించి లోకానుసారమైన జీవితాన్ని మనం జీవించిన ఒక్కసారి యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయనని అంగీకరించే దేవుడుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో చెల్లెమాకయ్య, నువ్వు ఏ పరిస్థితుల్లో నీ సొంత వారు నిన్ను తిరస్కరించినా, నువ్వెంత మంచి కోరినా నిన్ను తిరస్కరించినా, నీ హృదయం విరిగి నలిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిన్ను అంగీకరించే దేవుడు నీ తోడు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి. మన జీవిత విధానము, మన మాటలు, మన సంబంధాలు, మన లెక్కలేనితనం, లేకపోతే తల్లిదండ్రులను ఎదిరించే విధంగా మంచి చెప్పిన భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, స్నేహితులు చెప్పిన ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా, ఆజ్ఞ ద్వారా, హెచ్చరిక ద్వారా, లేకపోతే సంఘంలో దేవుడు మాట్లాడుతున్నా మనం తిరస్కరించుతాం. ఎవరిని తిరస్కరిస్తున్నాం? జీవం గల యేసు ప్రభువాన్ని. ఏం చేశారు యేసు ప్రభువారు? ఈ బొమ్మను చూడండి ఒకసారి. ఏదైనా హోటల్కి వెళ్తే బిల్లు తీసుకుంటాం, కొంతమంది క్షుణ్ణంగా చూస్తుంటారు, ట్యాక్సులు, సర్వీస్ ట్యాక్సులు చూస్తుంటారు, లేకపోతే అక్కడ వెయిటర్ ఛార్జెస్ కూడా చూసుకుంటూ ఉండి అమ్మో ఇదెందుకేసారు ఇది ఇయ్యండి అని అంటుంటాం. నేను కూడా కొన్ని మార్లు చూస్తుంటాను, ఏదైనా బుఫేకి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు సర్వీస్ ట్యాక్స్ వేశారు, స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, మళ్ళీ ఇదేంటిది అని చెప్పి తీపిచ్చేస్తాను కూడా. కానీ ఈ బిల్లుని చూడండి, దేవుడు ఏది తీయలేదు, సమస్తం బిల్లు ఆయన పే చేశాడు. మనం చెల్లించాల్సిన మూల్యాన్ని ఆయన చెల్లించి జీరో మనకి, అనగా ఏమి చెల్లించే అవసరం లేదు అనేది మనకిచ్చి సమస్తాన్ని యేసు ప్రభువారు చెల్లించారు. ఈరోజు ఆ దేవుడు నీ దేవుడుగా ఉన్నాడు. నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ఆ దేవుడు నీ దేవుడుగా ఉన్నప్పుడు ఆ దేవుడిని అంగీకరించే విధంగా ఉన్నావు. దేవుడిని మనం తిరస్కరిస్తున్నాం, కానీ ఆయన ఎల్లప్పుడూ అంగీకరించి ప్రేమించే దేవుడుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ అంగీకరించి ప్రేమించే దేవుడు నీ జీవితాల్లో ఉండాలని, ఆ ప్రేమని నువ్వు అనుభవించాలని యేసు అనుచరులనే కుటుంబం, మన ప్రియతమన్న, అనేకులకు ఆత్మీయ తండ్రి, మా కుటుంబానికి నాకు వ్యక్తిగతంగా ఆత్మీయ తండ్రిగా ఉండి గొప్ప పరిచర్య చేసి, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు రేడియోలో కంప్లీట్ చేసి, టీవీలో అనేక పుస్తకాలు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని పూర్తి చేసిన జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులనే కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రార్థిస్తాం. మీరు మరవకండి. మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో సభ్యులు లాంటి జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అనే నేను, మీరు మర్చినా మేము మరవకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీ జీవితాల్లో క్రీస్తు అంగీకరించే ప్రేమను అనుభవించే విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. మీరెవరినైనా తిరస్కరించిన క్రీస్తు వలె ఆ ప్రేమతో ఇతరులను అంగీకరించే మనస్సును దేవుడికి అనుగ్రహించి, మిమ్మల్ని ఎవరైనా తిరస్కరించిన క్రీస్తు అంగీకరించినట్టు వారు తిరిగి మిమ్మల్ని అంగీకరించి మీ జీవితాల ప్రేమ వర్ధిల్లునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ అందం చూసి నీలో నీవు మురియుచున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? నీ బంధాలు తెంచుకోలేకపోతున్నావా? యవ్వనుడా, ఎందాక నీ పయనం? ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? పాట విన్నారు కదా.
మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం. ప్రాముఖ్యంగా మీ ముందు పెట్టుకుంటే మనం 3 వచనాలలో 2 ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానించాం. మొదటి వచనంలో మనం గమనిస్తే వారు ఎవరు నమ్ముతారు అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు వేసిన ప్రశ్న. రెండోది మనం గమనిస్తే లేతైన మొక్క వలె అనే విధంగా అక్కడ రాబోయే ఒక షూట్ నుంచి ఎండిన భూమి నుంచి వచ్చే విధంగా ఉన్నారు అనేది మాటను మనం అక్కడ గమనించాం. అనగా ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే మానవాళి ఆశించినట్టు యేసు ప్రభువారు రాలేదు కాబట్టి 3వ వచనంలో రాయబడ్డట్టు తృణీకరింపబడ్డారు అనేది మనం గ్రహిస్తూ వచ్చాం. ఈరోజు కూడా కొంచెం లోతుగా మనము తృణీకరింపబడడానికి కారణాలను మనం గ్రహిస్తే ఒక కారణము నమ్మలేదు, ఇంకొక కారణం ఆశించినట్టు వారు రాలేదు అనేది మనం గ్రహిస్తాం. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనిస్తే యేసు ప్రభువారిని ఎంత భయంకరంగా వారు తృణీకరించారు అనంటే వారి జీవితాల్లో ఈయన ఆ మతి స్థిమితం కలిగిన వాడు, లేకపోతే ఆ సాతానుడి ద్వారా నడిపింపబడుతున్నవారు, లేకపోతే ఈయన ఒక వడ్రంగి కుమారుడు అనే విధంగా యేసు ప్రభువారిని వారు తృణీకరించారు. మీరు యేసు ప్రభువారి జీవితాన్ని గమనిస్తే, ఆయన పరిచర్యని గ్రహిస్తే యేసు ప్రభువారి పరిచర్య అంతా ఒక తిరస్కరింపబడటంతోనే కొనసాగింపబడింది. కొంతమంది అంగీకరిస్తున్నారు, మళ్ళీ తిరస్కరిస్తున్నారు, కొంతమంది అంగీకరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. ఆ విధంగానే అంగీకరిస్తూ తృణీకరిస్తూనే ఆయన పరిచర్య కొనసాగింది. ఇంకా బాధాకరం ఏంటిదో తెలుసా? ఈ లోకంలో ఆయన జీవితంలో ఏ దుఃఖం లేదు, యేసయ్య జీవితంలో. కానీ మనుషుల పాపపు జీవితాన్ని, మనుషుల అపనమ్మకాన్ని, మనుషులు ఆ అత్యాశని చూసి వారి జీవితాల్లో దుఃఖం అనేది వచ్చింది అనేది గ్రహించాలి. హీ వాజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ సారోస్, బట్ ద సారోస్ ఆఫ్ ది వరల్డ్ వెన్ హీ సా దెమ్ హీ క్రైడ్ అనేది మనం గ్రహించాలి. అంత బాధాకరమైన రీతిలో యేసయ్య పరిచర్య కొనసాగింది అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మీరు గమనిస్తే యేసయ్య ఫ్రమ్ క్రెడల్ టు క్రాస్ అనగా పశువుల పాక నుంచి సిలువ వరకు ఆయన పరిచర్యని గ్రహిస్తే ఆయన భరించిందంతా. ఏ సంబంధమైతే మనం తండ్రి అయిన దేవుడితో కోల్పోయామో ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి, ఏ జీవితం అయితే దేవుడికి మహిమార్థంగా ఉండాలో ఆ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి తిరస్కరింపబడడాన్ని కూడా ఆయన ఎదుర్కొన్నారు అనేది మనం గ్రహించాలి. ఈరోజు మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఆలోచించాలి. మనం ఆశిస్తాం, ఆశించడంలో తప్పేం లేదు. ఆశించినట్టే జీవితం ఉండాలా అనేది తప్పు. చాలామందికి చాలా ఆశలు ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆశించినట్టు జీవితం ఉండాలనేది తప్పు. నేను చెప్పే మాట మీరు చాలా లోతుగా ఆలోచిస్తే, ఎక్స్పెక్టేషన్ హర్ట్స్. ఆశించడము మన జీవితాల్లో ఎంతో గాయాలు కలుగుతాయి, కానీ నిరీక్షించడంలో దేవుడు ఎన్నడూ కూడా గాయాలు కలిగించే విధంగా ఉండదు. ఎందుకనగా మనం ఎప్పుడైతే నిరీక్షిస్తుంటామో మనం బహుగా ప్రార్థిస్తుంటాం, బలమైన విశ్వాసం కలిగి జీవిస్తుంటాం. దేవుడు ఏది మంచిదో ఏది కాదో చెప్పినప్పుడు మనం అంగీకరిస్తుంటాం. దాని తగ్గట్టే దేవుడు ఆత్మ నడిపింపులో మన జీవితాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం అత్యాశ పడతామో, మనం ఆశిస్తామో అక్కడే గాయాలు కలుగుతుంటాయి. ఈరోజు కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాలు, వైవాహిక జీవితాల్లో మీరు గ్రహిస్తే ఇదే పని జరుగుతుంది. ఆశించినట్టు వైవాహిక జీవితం లేకపోయినా, ఆశించినట్టు మన ఆర్థిక పరిస్థితులు లేకపోయినా, ప్రార్థించి ఆశించినట్టు మన జీవితాల్లో కార్యాలు జరగకపోయినా మనం గాయాలు కలుగుతాయి. ఇంకా బాధాకరం ఏంటిదంటే మనం దేవుణ్ణి తిరస్కరించే పరిస్థితులు ఉంటారు. చాలామంది నేను చూసినప్పుడు స్వస్థత కలుగుతుందని, ఫలానా పని జరుగుతుందని దేవుణ్ణి నమ్ముకున్నామండి అనే విధంగా వస్తారు. నో, దేవుడు నీ కోసం నా కోసం ఏమి చేశారు అనేదే నమ్మి మన జీవితాల్లో దేవుడి యందు మనం రావాలి. కానీ చాలామంది మీరు ఆలోచిస్తే మనము దేవుణ్ణి తిరస్కరించిన మన జీవితాలు, మన మాటలు, కుటుంబము, వైవాహిక జీవితాన్ని బట్టి దేవుణ్ణి తిరస్కరించిన ఆయన అంగీకరించే దేవుడుగానే ఇంకా మన జీవితాల్లో ఉన్నారు అనేది గ్రహించాలి. ఆయన సమస్త మూల్యాన్ని, మీకు అన్నీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు కదా, సమస్త మూల్యాన్ని ఆయన చెల్లించారు. హీ టుక్ ఆల్ ద సారోస్, హీ టుక్ ఎవ్రీథింగ్ ఆన్ హిమ్ అండ్ హీ పేడ్ ద పెనల్టీ వాట్ వీ హ్యావ్ టు పే. మనం చెల్లించాల్సిన మూల్యం అంతా సమస్తాన్ని ఆయన తీసుకొని ఆయన చెల్లించినప్పటికీ కూడా ఈరోజు ఇంకా తిరస్కరిస్తున్నాం. రిజెక్షన్ కదా. ఏదైనా సంబంధం తిరస్కరింపబడ్డా, ఉద్యోగంలో రిజెక్షన్ లెటర్ వచ్చినా, వీసాలో రిజెక్ట్ అయినా, ఈరోజు తమ్ముడు చెల్లెమ్మ మీరు చెప్పండి, వర్ణాతీతమా? బాధ వర్ణించలేం, వర్ణాతీతం. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, ఆ డిసప్పాయింట్మెంట్ కానీ, లేకపోతే పలానా మన జీవితాల దుఃఖాన్ని మనం తట్టుకోలేం. మనం ప్రేమించిన వారు
మనల్ని తిట్టినప్పుడు, మన ప్రేమించిన వారు మనం చెప్పింది చేయనప్పుడు, మన ప్రేమించిన వారు మన ముందే పాడైపోతే పరిస్థితులుండి అయ్యో నేను చెప్పింది తిరస్కరించారన్నప్పుడు మన జీవితాలు ఎంత బాధ, తట్టుకోలేం. ఈరోజు యేసు ప్రభువారు కూడా మన జీవితాన్ని చూసినప్పుడు అదే అనుకుంటున్నాను. మనం అహానికి స్థానం ఇచ్చినప్పుడు, అసూయకి స్థానం ఇచ్చినప్పుడు, మనం అనుమానానికి స్థానం ఇచ్చినప్పుడు, మన జీవితాల్లో స్వనీతిపరులుగా జీవించి అందరు పాపులనే ఆలోచనలో మనం జీవించి క్రీస్తు యొక్క రక్షణని మనం తృణీకరిస్తున్నప్పుడు మనం పొందే గాయాలు, మనం పొందే బాధ ఆయన కూడా బాధపడుతున్నారు అనేది గ్రహించాలి. ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఆయన ఏదో బాధలతో రాలేదు, బాధపడుతున్న వారిని ఆదరించడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈ లోకంలో ఆయన స్వేచ్ఛ ద్వారా వచ్చారు. ఆయననే ప్రాణం అర్పించాలి కాబట్టి ఆయన వచ్చారు. ఆయనను ఎవరు ఒత్తిడి చేయలేదు, ఏం లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు దెర్ వాజ్ నథింగ్. ఆయన జీవితంలో మీరు గ్రహిస్తే పాపము లేదు, పరిశుద్ధుడైన జీవితం, ఆయనకి ఏ భారము లేకపోతే ఫలానదే. ఆయన వచ్చింది ఒక బాధ్యత. మనము నశించిపోతున్నాం, మనల్ని రక్షించాలనే బాధ్యతతోనే ఈ లోకంలోకి వచ్చారు. ఆయన సిలువను ఒక బలిపీఠంగా చేసి ఆ అర్పించవలసిన ఆ త్యాగము ఆయననే అర్పింపబడి మన జీవితాల్లో ఉన్న మూల్యాన్ని ఆయన చెల్లించారు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ బిల్లులో చూడండి, మీరు అందరికీ తెలుసు. ఈ బిల్లును చూస్తే మీకు అర్థమవుతుంది. బిల్లు అంతా మీరు ఒక్కసారి చదివితే మీకు అర్థమైపోతుంది ఈ బిల్లులో ఏ విధంగా అన్నిటిని పే చేశారు కదా. మనం ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినప్పుడు పెద్ద బిల్లు అయిందనుకోండి, పెద్ద బిల్లు ఎవరైనా వచ్చి నేను కడతానులే అని అంటే అబ్బో, అది కట్టారని తెలిసినా వారిని మనం తృణీకరిస్తున్నామంటే ఎంత బాధ ఉంటుంది మీరు ఆలోచించండి. ఈరోజు యేసుప్రభువుని తృణీకరించడానికి వడ్రంగి కుమారుడని, ఆయన చేసే కార్యాలలో ఆయన నమ్మకుండా ఆయన సాతానుడి ద్వారా నడిపింపబడాడని ఏ విధంగా వారు తృణీకరించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ విధంగానే మనం తృణీకరిస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు ఏ విధంగా మనల్ని లోకంలో ఉండమన్నారో తెలుసా? ఈ వీడియోని చూడండి. ఈ దేశము, పేరు చెప్పలేను కానీ ఈ దేశము యేసు ప్రభువుని నమ్మరు, తృణీకరించారు. కేవలం ఆయన ఒక ప్రవక్త అనే విధంగా ఉంటారు. కానీ ఈ దేశంలో చీకటి, ఎప్పుడు చూడండి చీకటే ఉంటుంది, కరెంట్ ఉండదు సరిగ్గా. ఈ చీకటికి వెళ్ళిన పరిస్థితుల్లో వారు ఏం చేశారంటే సూర్యుడి నుంచి వచ్చే వెలుగుని ఒక అద్దంలో పెట్టి ఆ అద్దంలోంచి వచ్చే వెలుగు ద్వారా ఆ షాపు, ఆ చీకటినంతా ఆ షాప్లో తొలగించే విధంగా ఆ వెలుగుని దాన్ని ఆ విధంగా చేశారు. ఈరోజు నా జీవితాల్లో కూడా యేసయ్య కోరుకునేది అది. ఆయన యొక్క నీతి మన జీవితాల్లో ప్రకాశించే విధంగా, మన జీవితాల్లో ఆయన వెలుగుతో నింపబడి ఇతరుల చీకటి జీవితాల్లో ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించే విధంగా చెయ్యాలని కోరుకునేది దేవుడు. కానీ మనం తమ్ముడు చెల్లమ్మ మీరు చెప్పండి, చర్చికి వెళ్ళాం, ఫలానా దానికి వెళ్ళిపోయాం, లేకపోతే సండే వెళ్తున్నాం, అయిపోయింది మన జీవితం కదా. నో, దేవుడు ఇది కాదు. దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూస్తున్నారు. నువ్వు ఏ విధంగా ప్రతి క్షణము దేవుడిని తిరస్కరిస్తున్నావు, నీ ఆలోచనల ద్వారా, నీ చూపుల ద్వారా, లేకపోతే నీ జీవితం ద్వారా దేవుడిని తృణీకరిస్తున్నావు అనేది దేవుడు చూస్తున్నారు. నువ్వు ఒక సాటి అయిన మనిషికి నువ్వు ప్రేమించకుండా, మర్యాద ఇవ్వకుండా, చులకనగా చూస్తున్నావు అంటే నువ్వు దేవుడిని తృణీకరిస్తున్నట్టే. అది నీ భార్య అయినా, నీ తమ్ముడైనా, నీ భర్త అయినా, నీ చెల్లైనా, నీ తల్లిదండ్రులైనా, చివరికి నువ్వు పని చేసే దగ్గరైనా ఆయన వస్త్రాధరణను బట్టో లేకపోతే ఆయన స్థాయిని బట్టో తృణీకరించకూడదు. మీరు ఆలోచించాలి. అలా చేస్తే మనం క్రీస్తుని తృణీకరిస్తున్నట్టే. దేవుడు పేదవారిని ఎంతగా ప్రేమించారు, దేవుడు తోటి వారిని ఎంతగా ప్రేమించారు. తృణీకరించిన పేతురుని దేవుడు ప్రేమించాడు. ఈరోజు నువ్వు నేను మీరు ఆలోచించాలి. మనము ఎవరైనా మంచి సలహా ఇచ్చి ఏం చెప్తున్నాడండి, యేసుప్రభువు వారిని కూడా అది భరించారు. యేసుప్రభువు వారు ఎంత మంచి మాటలు చెప్పా, ఏం చెప్తున్నాడులే అని. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు కూడా మీకు అనిపిస్తుంది ఏం చెప్తున్నాడులే అని అనిపిస్తుండొచ్చు. కానీ మీరు అలా అనిపించి దాన్ని అమలు పరిస్తే క్రీస్తుని తృణీకరిస్తున్నట్టు అనేది ఒక్కసారి ఆలోచించాలి. కానీ దేవుడు మనుషులను తృణీకరిస్తే ముఖం చూడము, మాట్లాడము, బాధలో ఉంటాం, నిరాశ నిస్పృహలో మనం వెళ్ళిపోతాం. వారు మనల్ని తృణీకరించిన, మనం వారిని తృణీకరించిన, ప్రతి మనిషి పరిస్థితి ఆ విధంగా. కానీ దేవుడిని తృణీకరించిన ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎందుకు లోన్లీనెస్లో ఉంటారు, ఎందుకు నిస్పృహ నిరాశలు ఉంటారు, ఎందుకు కొంతమంది వ్యసనాలు అయిపోయి ఉన్నారు. తమ్ముడు చెల్లమ్మ మీరు ఒక్క మాట, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇంకా పెళ్లి చేసుకున్న ఎందుకు మీరు భార్యతో సరిగ్గా ఉండట్లేదు, భర్తతో సరిగ్గా ఉండట్లేదు? ఎందుకనగా మీకు ఒక హార్ట్ బ్రేక్ వచ్చింది. ఎందుకు? ఎవరో తిరస్కరించారు, దేవుడు అంగీకారం లేదు కాబట్టి ఆ విధంగా తిరస్కరించి తృణీకరించడాన్ని బట్టి, లేకపోతే
ప్రేమించిన వారిని వెళ్ళి చేసుకున్న ఈరోజు ఎందుకు సమాధానం లేదు? మీరు తల్లిదండ్రులను తృణీకరించారు. వారి సలహాని మీరు పట్టించు, వారేం చెప్తారు, పాత తరం వారికి ఏం తెలుసులే అనే విధంగా ఉంటాము. స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది కదా, స్టార్టింగ్లో అంతా అరుగుతే చెప్పులు అరుగుతే, లేకపోతే వేసుకున్నప్పుడు కొంచెం నడుస్తే, కొత్తవి కదా, కొత్త చెప్పులు కొత్త షూస్ వేసుకొని కొంచెం ముందుకు నడుస్తుంటే అంటే షూ బయట అంటారు కదా, అది కరుస్తాయి అని అంటారు చూడు, అప్పుడు తెలుస్తుంది మన జీవితం. ఈరోజు నేను చెప్పే మాట, మనం ఏ విధంగా దేవుణ్ణి తృణీకరిస్తున్నాము అనేది ఒక్కసారి ఇలా కూర్చోండి, ఒక్కసారి ఆలోచించండి, మోకరించండి, ప్రార్థించండి. దేవుడే మీకు తీసుకొని వస్తారు ఆలోచన, దేవుడే మీకు ఆ తలంపులు తెస్తారు. నువ్వు ఎక్కడెక్కడ దేవుణ్ణి తృణీకరి, నీ కోపంలో, నీ అనుమానంలో, నీ అవిశ్వాసంలో, నువ్వు పగ తీర్చుకోవడంలో, నువ్వెవరితోనైనా సహాయం చేసే పరిస్థితుల్లో ఉండి వారిని సహాయం అడిగినప్పుడు చేయకుండా ఉన్న పరిస్థితుల్లో, నువ్వెవరికైనా మంచి చెప్పే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి మంచి చెప్పకుండా పోతే పోనీయండి అనే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుడిని తృణీకరిస్తున్నావు అనేది గ్రహించాలి. కానీ దేవుడు ప్రతి నిమిషం ప్రతి క్షణం నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, సరైన మార్గంలో నడిపింపబడాలి, నువ్వు ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరిక నీ జీవితాల్లో నెరవేరాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితాల్లో రిజెక్షన్ మనం తట్టుకోలేం. సూసైడల్ థాట్స్ వచ్చేస్తాయి మనకి. ఎవరైనా తిరస్కరించారు, ఉద్యోగం రాలేదు, వీసా రాలేదు, సంబంధం కాలేదు, లేకపోతే లవ్లో ఫెయిల్యూర్ అయిపోయామంటే ఇంకా నెక్స్ట్ మనది ఆలోచన ఎందుకు ఈ బ్రతుకు అనేదే మనకు ఆలోచన. ఒక్కసారి యేసయ్యని మీరు ఆలోచించారు? ఈ పాపపు జీవితంలో మనం జీవిస్తూ మన జీవితాలు ప్రతిరోజు యేసయ్యని మన మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా తిరస్కరిస్తూ మన జీవితాల్లో ఒక స్వభావం మనం ఇన్బిల్డ్ పెట్టేసుకున్నాం. ఏంటిదంటే ఎవడైనా ఏమన్నా అంటే కోపం పెట్టుకోవాలి, ఎవడైనా ఏమన్నా మంచి చెప్తే వాడితో ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరైనా ఏదైనా సరి చేస్తున్నారు లేకపోతే డిసిప్లిన్ ఉంటున్నారు, స్ట్రిక్ట్గా ఉంటున్నారంటే వాడు ఒక విలన్ లాగా చూడాలి, వాడు ఒక బూతుల వలె చూడాలనే విధంగా ఉండి మన జీవితాల్లో ఉండి యేసుప్రభువుని మనం తృణీకరిస్తూ తిరస్కరిస్తాం. ఆయనకి ఎంత బాధ కలుగుతుండొచ్చు. ఎందుకులే ఈ మనుషులతో ఎందుకులే నేను ఎప్పుడు ఆలోచించలేదు. నువ్వెందుకు, ఎవరో నిన్ను తిరస్కరిస్తూ నువ్వెందుకు బాధపడదు? నువ్వు ఒక్క ఆలోచనలో కలిగి ఉండాలి. దేవుడు దీన్ని అనుమతించారు అని అంటే దీనికంటే బెస్ట్ ఏమో, ఈ సమయంలోకి ఇది నీకు సరైనది కాదేమో, ఇప్పుడు ఫలానా సంబంధం మంచిది కాదేమో, ఫలానా వ్యక్తులు నీ జీవితాల్లో మంచిది కారేమో అనేది ఎందుకు ఆలోచించాం? ఒకటే చూస్తున్నాం, రిజెక్షన్ అనేది మనం చూస్తున్నాం. కానీ ఆలోచించు, యేసు ప్రభువారు స్వతహాగా సృష్టించిన మనుషులు యేసు ప్రభువారిని ఆయన మాటల ద్వారా తృణీకరించారు. ఆయన చేసిన కార్యాలను బట్టి సాతానుడి నుంచి శక్తి పొందుకుంటున్నాడని తృణీకరించాడు. ఆయన వడ్రంగి కుమారుడని తృణీకరించారు. ఆయన ఫలానా మతిస్థిమితం లేనివాడుగా అనే మాటలతోని తృణీకరించారు. ఆయనకి ఎంత బాధ కలిగి, సృష్టికర్తని సృష్టి ఆ విధంగా అంటుంటే ఎంత బాధ కలిగి. కానీ ఈరోజు నీవు నేను గమనించవలసింది, మనుషులు తృణీకరిస్తారు, మనుషులు బాధ పెడతారు, మనుషులు నీ జీవితాల్లో ఈ జీవితం ఎందుకు అనే పరిస్థితుల్లో మనుషులు తీసుకొని వస్తారు. కానీ ఒక్కసారి దేవుడి వైపు చూడు, నువ్వు తృణీకరింపబడ్డ దగ్గరే నేను అంగీకరించేటట్టు చేయగలిగిన దేవుడు ఆ కార్యం నీ జీవితాల్లో చేయునుగాక. నువ్వు ఏ ఉద్యోగం అయితే ఆశించావు అక్కడ నువ్వు తృణీకరింపబడ్డావు, నువ్వు తిరస్కరింపబడ్డావు. నువ్వు నిరీక్షించు, ఆ ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఫలానా సంబంధం మంచిది, అయ్యో వారు వద్దన్నారే అని నువ్వు బాధ కలుగుతున్నావు. దానికంటే శ్రేష్టమైనది, దానికంటే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన సంబంధంతో దేవుడు నిన్ను దీవించునుగాక. ఆ కార్యం జరగాలంటే ఒక్కసారి, దేవా నేను ఫలానా పరిస్థితుల్లో ఫలానా విషయాలలో నేను తృణీకరించాను, నన్ను క్షమించు అని ఒక్కసారి అడిగితే నేను అంగీకరించి, ఆ అంగీకరించిన దేవుడు ప్రేమతో నేను దీవించాలని ఆశ కలిగి, ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, తమ్ముడు, చెల్లెమ్మ, ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ హర్ట్స్. మీరు ఆలోచించాలి, ఆశించడము అనేది ఎప్పటికైనా బాధ కలిగిస్తుంది, కానీ నిరీక్షించడం ఎప్పుడైనా ఆశీర్వాదం తీసుకుని. వెన్ దెర్ ఈస్ హోప్లెస్ సిచ్యువేషన్స్, హ్యావ్ హోప్. నిరీక్షణకి ఆధారం లేని దగ్గర నిరీక్షణ కలిగి దేవుడు యందు విశ్వాసంతో నువ్వు జీవించు. నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే అత్యధికంగా దేవుడు దీవించునుగా. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ
మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం మీ ఆత్మ ద్వారా నడిపింపబడిందని, విన్న ప్రతి బిడ్డ గ్రహించే మనసుని మీరు అనుగ్రహించారని, రక్షణ తీర్మానం తీసుకున్న బిడ్డల జీవితాలు ఫలించులాగున, అనేకులకు సాక్షులుగా ఉండులాగున సహాయపడమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. దాంట్లో సంపాదకీయంలో ఈ మాసము త్రియేక దేవుడు అనగా అనేది ఎంతో క్లుప్తంగా అర్థవంతంగా వివరించడం జరిగింది. ఈ విధంగా ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. ఇది 7 మాటల బుక్. ఈ సందర్భంగా శ్రమదినాల సందర్భంగా లోకమంతా జరుపుకున్నప్పుడు చాలామంది తర్జన భర్జన, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, పాస్టర్లు కానీ ఎంతో తర్జన భర్జన పడుతుంటారు. దీన్ని ఎలా వివరించాలి అని. యూట్యూబ్ వచ్చింది, ఆన్లైన్ వచ్చింది, కానీ ఆత్మ నడిపింపు ద్వారా మనము బయలుపరిచేది, ఆత్మ నడిపింపు ద్వారా చెప్పేవి అనేకుల హృదయాలు కదిలించే విధంగా ఉంది. కాబట్టి జోషన్న గారు 7 మాటలు 2 రీతులుగా చెప్పిన కల్వరి నుండి కనకం అనగా గోల్డ్ ఫ్రమ్ గొల్గొతా అనే ఈ పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలామంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇవ్వవలసిన జవాబు, జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరుల పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, 7 మాటలు, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.